తాజా అంశాన్ని చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ లో రెండో రోజు భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరో 7 నక్సల్స్ మరణించినట్లు తెలుస్తోంది. తాజా వివరాలు మా ప్రతినిధి లింగయ్యని అడిగి తెలుసుకుందాం. లింగయ్య, బీజాపూర్ లో ఎన్కౌంటర్ కు సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఛత్తీస్గఢ్ దండకారణ్యం కాల్పుల మోసుతో దద్దరిల్లుతోని చెప్పవచ్చు. వరుసగా రెండో రోజు కూడా బీజాపూర్ అటవీ ప్రాంతాలన్నీ కూడా అటు భద్రతా బలగాలు ఇటు మావోయిస్టుల మధ్య హోరాహోరీ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. నిన్ననే దాదాపు 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరో 7 ఇవాళ 7 నుంచి 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా మనకు స్పష్టంగా సమాచారం అందుతుంది. 2 రోజుల ఎదురుకాల్పుల్లో మొత్తం 20 మంది మావోయిస్టులు వరకు మృతి చెందినట్టుగా స్పష్టంగా సమాచారం అందుతుంది. 3 జవాన్లు కూడా భద్రతా బలగాలకు సంబంధించిన 3 సిబ్బంది కూడా ఈ ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. మొత్తం బీజాపూర్ ప్రధానంగా ఆయుపట్టు లాంటి బీజాపూర్ పైన ప్రధానంగా భద్రతా బలగాలు కొంతకాలంగా దృష్టి సారించాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున బీజాపూర్ సరిహద్దులు అదేవిధంగా బీజాపూర్ అటవీ ప్రాంతాలన్నీ ఎదురుకాల్పుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులను మట్టుబెట్టాయి. ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వరుసగా రెండో రోజు కూడా బీజాపూర్ ఎన్కౌంటర్ జరుగుతున్న పరిస్థితి. దాదాపు నిన్న ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు మొదలైన ఎదురుకాల్పులు ఇవాళ ఉదయం కూడా భీకరంగా ఎదురుకాల్పులు జరుగుతున్నట్టుగా స్పష్టంగా సమాచారం వచ్చింది. దీనికి సంబంధించి డిఐజీ కమలోచన్ కశ్యప్ కూడా దీన్ని ధృవీకరించారు. మొత్తం 19 నుంచి 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు, ఇప్పటికే 14 మావోయిస్టుల మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ప్రధానంగా బీజాపూర్ ఈ ఎన్కౌంటర్ పై ప్రధానంగా రకరకాల విభిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఒకవైపు ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లోకి మావోయిస్టులు వచ్చారంటూ ఇక్కడ కూంబింగ్ నిర్వహించడం, ఆ తర్వాత మళ్ళీ బీజాపూర్ వైపు మావోయిస్టులు తమ సంచారాన్ని మార్చారంటూ అక్కడ కదలికలు గత వారం రోజులుగా ఉన్నాయంటూ వాళ్ళకు వచ్చిన వార్తల నేపథ్యంలో ముమ్మరంగా కూంబింగ్లు తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో నిన్న ఉదయం భారీగా మావోయిస్టు బృందాలు భద్రతా బలగాలకు తారసపడడం, ఒక్కసారిగా కాల్పులకు తెరలేవడంతో ఇరు వర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు అయితే జరుగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో నిన్న 3 భద్రతా బలగాల సిబ్బంది కూడా మృతి చెందారు. నిన్న 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇవాళ మరో 8 నుంచి 9 మంది, అంటే స్పష్టంగా 20 వరకు అని పక్కా సమాచారం అందుతున్నప్పటికీ కూడా డిఐజీ మాత్రం 18 నుంచి 19 మంది మొత్తం మృతి చెందినట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మరొకసారి ఈ ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాలన్నీ కూడా దండకారణ్యం అంతా కూడా కాల్పుల మోతతో దద్దరిల్లుతుందని చెప్పొచ్చు. వైపు 2026 మార్చి 31 నాటికి పూర్తిగా ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్ ను నిర్మిస్తామంటే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ప్రకటించింది. పెద్ద ఎత్తున ముఖ్య నేతలు కూడా కొంతమంది లొంగుబాట్లు, కొంతమంది ఇడ్మా వంటి కీలక నేతలు కూడా ఎదురుకాల్పులో మృతి చెందడంతో కొంత పూర్తి స్థాయిలో ఉనికిని కోల్పోతున్న మావోయిస్టులకు ఈ పరిణామాలు కూడా తాజా పరిణామాలు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని చెప్పవచ్చు. వరుసగా ఒక రోజు వ్యవధిలోనే ఎదురుకాల్పులు ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం, దాదాపు 20 మంది మావోయిస్టులను కోల్పోవడం మాత్రం మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఇందులో ఎదురుకాల్పుల్లో ముఖ్య నాయకులు కూడా కొంతమంది ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎన్కౌంటర్ లో ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం PLGA కంపెనీ నెంబర్ 2 కమాండర్ కూడా మొడియం మల్లా అలియాస్ మంగు కూడా నిన్న మృతి చెందారు. ఇతను నిఘా విభాగానికి కమాండర్ గా కూడా పనిచేశారు. గంగలూరు ఏరియాలో కీలకంగా వ్యవహరిస్తూ అనేక దాడుల్లో కూడా ఉన్నట్టుగా కూడా నిన్న పోలీసులు ప్రకటించారు. తాజా ఎన్కౌంటర్ ఎదురుకాల్పుల నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ ఛత్తీస్గఢ్ దండకారణ్యం అంతా ఉలిక్కిపడిందని చెప్పవచ్చు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మరికొన్ని మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని చెప్పి డిఐజీ ప్రకటన ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది, సమాచారం అందుతుంది. ధన్యవాదాలు లింగయ్య.